సింహము నుండి తప్పించాడు. రెండోది ఎలుగుబంటి నుండి ఏం జరిగిందో చెప్తా. దావీదు పని ఏంటంటే తెలుసా? గొర్రెలను తీసుకొచ్చి మీరు మెయ్యండి అని, ఈయన మాత్రం చెట్టు కింద కూర్చుని సంగీతముతో దేవుణ్ణి ఆరాధించేవాడు. హల్లెలూయా. అందుకే బైబిల్లో ఏ భక్తుని పేరు లేదు, దావీదు పేరే. దావీదు వల్లనే నాట్యమాడే తండ్రి నేను స్తుతించెదను, దావీదు వల్లనే నాట్యమాడి తండ్రి నేను స్తుతించెదను. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదు వల్లనే నా తండ్రి నేను స్తుతించెదను, దావీదు వల్లనే నాట్యమాడి తండ్రి నేను స్తుతించెదను. పరిశుద్ధ రక్తముతో పాపము కడిగిన తండ్రి నేను స్తుతించెదను. పరిశుద్ధ రక్తముతో పాపము కడిగిన తండ్రి నేను స్తుతించెదను. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదుతోను సితారతోను తండ్రి నేను స్తుతించెదను, తంబురతోను సితారతోను తండ్రి నేను స్తుతించెదను. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. కష్టము కలిగిన నష్టము కలిగిన తండ్రి నేను స్తుతించెదను, కష్టము కలిగిన నష్టము కలిగిన తండ్రి నేను స్తుతించెదను. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. బోలో క్రీస్తు మహారాజుకి. కష్టము కలిగిన నష్టము కలిగిన తండ్రిని ఇటువంటి వాడు దావీదు. అలా చెట్టు దగ్గర కూర్చుని దేవునికి పాటలు పాడుతుంటే మరి గొర్రెలను ఎవరు కాసుకునేవారంట తెలుసా? దూతలు వచ్చి కాసేవంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీడికి ఏదో ఒక రోజు నాకు పనికి రావాలి వీడు అని అటువంటి టైముల్లో ఒక టైం వచ్చిందంట. సింహం వచ్చి ఏం చేస్తుందంట తెలుసా? గొర్రె పిల్లను పట్టుకుని వెళ్ళిపోతుందంట. ఏండి, సింహం వచ్చి గొర్రె పిల్లను పట్టుకెళ్ళిపోతే దేవుడు దావీదు అన్నాడంట, లేగా నీ గొర్రెను దాని నోటి నుండి కాపాడుకో అన్నాడంట. దావీదు ఏమనాలా? యొప్ప ఊరుకొనేనా? ఏమన్నది కుక్కనా? చెప్పండి ఏమండి? ఇటువంటి యదవనుమానాలన్నీ మనకే వచ్చేది. దేవుడు చెప్పగా వెళ్ళి దాని నోరును పట్టుకుని చీల్చి పడేశాడంట అవతల. అందుకే బైబిల్లో సింహాలను చీల్చిన వారిద్దరే ఇద్దరు. ఒకరు సంసోన్ అయితే రెండోది దావీదు. బాబా బాబా ఎంత శక్తి అండి! కత్తి లేదు, కర్ర లేదు, ఏమీ లేదు. నా గొర్రెనే చంపుతావా అని దేవుడిచ్చిన శక్తితో ఏం చేశాడు? చంపి పడేశాడు. ఇప్పుడు మన జీవితాల్లో చిన్న విషయం జరిగితే ఎంత గొప్పగా చెప్పుకుంటామని చెప్పండి. మాట్లాడరే?
అండి వేణుగోపాల్ ఎంత గొప్పగా చెప్పుకుంటాం, మరి దావీదు కూడా గొప్ప చెప్పుకోవచ్చు కదా, అవసరంలే. ఎక్కడ గొప్పలకి వెళ్ళిన వాళ్ళందరూ దిబ్బల మీద పడవలసిందే. చాలామంది మై డ్రీమ్, మై విజన్, మై ఊహలు, మై ఆలోచనలు, దేవుడు కిక్కింగ్స్, కమింగ్స్ అండ్ ఫాలింగ్స్ ఆన్ ద పిట్స్. నువ్వు ఏమడిగిన ప్రభా నీ చిత్తము లేకుండా నా జీవితంలో ఏది జరగడానికి వీలు లేదు. అది చిన్నది కానీ పెద్దది కానీ. నేను ఎవరి చిత్తానికి అప్పచెప్పబడ్డాను? నీ చిత్తానికి. లెట్ యువర్ విల్ బి డన్ ఇన్ మై లైఫ్. ఆమేన్. నువ్వు వెళ్ళమన్నావు, వెళ్తున్నా. వెళ్ళమన్నావు, నేను విన్నాను కనుక నాకు జయమిచ్చువాడవు నీవే. వెళ్ళమని వెళ్తూ అనుమానముతో వెళ్ళలేదు నేను. ఆ గొర్రెను నిజంగా రక్షించుకోవాలనే నేను వెళ్ళాను, రక్షించుకున్నాను. ఎవరి శక్తి? నీ శక్తి. ఇంకా కొన్ని రోజులు పోయిందంట. ఇంకా కొన్ని రోజులు గడిచాక మళ్ళా ఎలుగుబంటి వచ్చి దేన్ని పట్టుకుంది? పో అన్నాడంట దేవుడు. మళ్ళా పోయి దాన్ని చంపి మళ్ళీ ఏం తెచ్చుకున్నాడు? ఇప్పుడు అందరు ఎగతాళి చేస్తుంటే రాజుతో మాట్లాడుతున్నాడు, జాగ్రత్త, సింహము నుండి కాపాడిన దేవుడు. రెండోది, ఎలుగుబంటి నుండి కాపాడిన దేవుడు. ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు నుండి కూడా నన్ను కాపాడగలిగిన వాడు నా దేవుడు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలా ఏమనుకున్నాడు తెలుసా? దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. హల్లెలూయా. ప్రతిరోజు నీకు నువ్వేం చెప్పుకోవాలా? నీవు నాతో ఉన్నావయ్యా, నాకు భయమే. ఆమేన్. నీవు నాలో ఉన్నావయ్యా, నాకు దిగులే. దేవునికి స్తోత్రం. చెప్పుకోండి, రేపు నుంచి అందరూ చెప్పుకోండి. అద్దం ముందు నిలబడి చెప్పండి, నాతో ఎవరున్నారు తెలుసా? దేవుడు ఉన్నాడు. నాలో ఎవరున్నారు తెలుసా? దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వద్దురు అన్నవారు చాలామంది, చచ్చిపోతాడన్నవారు చాలామంది, కానీ ఎవడి మాట వినలేదు దావీదు. ఎవరి మాట విన్నాడు? అసలు నీవు నాకు తోడుగా ఉండగా నేను ఎవడికి భయపడాలి, దేనికి? అందుకే బైబిల్ ఒక మాట ఉంది, దేవుడు నా పక్షాన ఉండగా నాకు విరోధి ఎవడు? గుర్తుపెట్టుకో. మరణము నీ ముందు నిలబడిన దేవుడు దానికి ఆజ్ఞ ఇస్తే మరణము నిన్ను మింగుతుంది. లేకపోతే చూసి చూసి మళ్ళొచ్చాలే అని వెళ్ళిపోతుంది. అది దేవుని కార్యం. ఆమేన్. కనుక దావీదు మొట్టమొదటిగా మనకు నేర్పుతున్నమాట, భయపడద్దు, ఎప్పుడు దేవుడు మనతోనే ఉన్నాడు. భయపడద్దు, దిగులు పడద్దు, భీతి చెందొద్దు. మనం ఎక్కడుంటే దేవుడు అక్కడ ఉన్నాడు. అందుకే ఆయననే మనం ఎక్కువ, ఆయన పొందునే మనము కోరుకోగలిగిన స్థితిలో ఉండాలి. రెండోది ఏంటో తెలుసా? ఫెయిత్ ఇన్ గాడ్స్ బ్రింగ్స్ కరేజ్ అంట. దీని అర్థం ఏంటో తెలుసా? దేవునిపై విశ్వాసము ధైర్యమును మనకు
చేకూరుస్తుంది. దేవునికి స్తోత్రం. చెప్పండి. దేవునిపై విశ్వాసము ప్లస్ ధైర్యమును మనకు చేకూరుస్తుంది. ఫెయిత్ ఇన్ గాడ్ బ్రింగ్స్ కరేజ్. నువ్వు విశ్వాసం కలిగి ఉన్నావా? నువ్వు నిజంగా విశ్వాసం కలిగి ఉంటే దేవుని ఎడల ఒక విశ్వాసమే కాదు, ఏం తీసుకొస్తుంది? నీకు ధైర్యమును కూడా తీసుకొస్తుంది. చూద్దామా? ఇదే మొదటి సమూయేలు 17:45 చదువుకుందాం. దావీదు నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను. నువ్వు ఎలాగొస్తున్నావు? కత్తి, డాలు. ఈరోజు నీ పరిస్థితులు నువ్వేం చెప్పదు తెలుసా? నీ మీదికి నీకు వ్యతిరేకంగా నా దేవుని నామాన్ని నీ మీదికి పలుకుతున్నా. అలా నువ్వు పలికితే నీ ముందు ఉన్నది కుప్పకూలుతుంది, నిన్ను ధైర్యముగా నిలబెడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఓయ్, కత్తట్టుకున్నావా? డాలట్టుకున్నావా? ఈటట్టుకున్నావా? నాకు ఇవేమి పని? సైన్యములకు అధిపతియగు యెహోవా నామమును నేను నీకు వ్యతిరేకంగా పలుకుతున్నా. ఆమేన్. చాలామంది దయ్యాలు పట్టుకున్న వాడికి ప్రార్థన చేస్తూ ఉంటాం. జుట్టు పట్టుకుని ఊపం, పొరక పెట్టుకుని కొట్టం, టెంకాయ పట్టుకుని తిప్పం, నీడను కొట్టనం, మిరపకాయలు వేయం, ఒకటే ప్రార్థన చేస్తాం. నువ్వు నిలబడిన చోటు శక్తి కలిగిన దేవుంది. నేను పలుకుతున్న నామం ఈ లోకపు నామము కాదు, అది అన్ని నామముల కన్నా పై నామము కలిగిన శక్తి కలిగిన యేసు నామమనగా ఆ దయ్యాలు వణికి పారిపోతాయి. దయ్యమే వణికి పారిపోతావు, నువ్వెంతరా నాకు? ఆమేన్, ఆమేన్. ఇదే సౌలుకు దయ్యం పడితే వాడి ముందు కూర్చుని నేను పాట పాడుచుండగా నా పాట దేవునితో కనెక్ట్ అయ్యి ఆ పాట పాడుతుంటే సౌలులో పట్టిన దయ్యము వాణ్ణి వదిలి పారిపోలేదా? ఎస్, ఎస్. చాలామంది సార్ యాడ్ నుంచి వచ్చిందో కనుక్కో, దాని పేరేందో కనుక్కో. ఇప్పుడు దాని ఊరు దాని పేరు చెప్తున్నా, పోయి ఏం చేస్తాం? నీకు నాకు కావాల్సింది ఏంటి? పోవడం, విడుదల కావాలా? ఇచ్చాండి వద్దు, కనుక్కో. దాని గోత్రం కనుక్కో, దాని పంచ కనుక్కో, దాని ముడు కనుక్కో. నీ ముఖమేం కాదు. అందుకే దయ్యాలు పోవు. ఏడుంటాయి? నీ సంఖలోనే ఉండి చేస్తుంటాయి అవి, నీ మెడలోనే ఉంటాయి అవి. నీవంతా యేసు నామముతో ధరింపబడి ఉంటే అది నేనేమన్నా చేయగలుగుతుందా? నీ కాళ్ళు పట్టుకోవాలన్నా భయమే, దానికి నీ చెయ్యి పట్టుకోవాలన్నా భయమే. అందుకు యోబు దగ్గర రావడానికి భయపడింది. ఏం కాదులే, పోయిరాపో, కొద్ది పర్మిషన్ ఇచ్చులే అన్నాడు దేవుడు. ఊరికే పోయి అట్టనా నీ జుట్టు పడుకుని పీకుతా చూడరా అని చెప్పనులే. ఖబర్దార్, ఇచ్చినానని మరి ఓవర్ యాక్షన్ చేస్తావేమో, స్వతంత్రపు వెలుగులోకి వెళ్తావేమో. గుర్తుందా? అది ఎంతవరకు వాడాలో అంతవరకే వాడు, దాని ప్రాణము జోలికి వెళ్ళడానికి వీలు లేదన్నాడు దేవుడు. అవకాశం ఉన్నప్పుడు అవకాశాన్ని సద్వినియోగపరచుకోవలసిన పని మనది. దాన్ని ఓవర్ యాక్షన్ చేసి దుర్వినియోగపరచుకుంటే చెప్పు దెబ్బలు తప్ప, అవమానాలు తప్ప, నిందలు తప్ప, శ్రమలు తప్ప ఏవి మనకు మిగలవు. ఎక్కడ దావీదు దేవుని నామాన్ని మిస్యూజ్ చేయలేదు.
ఆ శత్రువుతో అంటున్నాడు, నీ దగ్గర అన్నీ ఉండొచ్చు లోక సంబంధమైనవి, నా దగ్గర ఏముందో తెలుసా, లోకమును జయించి లోకమును తన కాళ్ళ కింద తొక్కి వేసిన మహాశక్తి కలిగిన దేవుని నామముంది. నేను నీకు వ్యతిరేకముగా ఆ నామమును తీసుకుని వస్తున్నా. ఆ నామమును జయించగలిగిన దమ్ముని దగ్గర ఉందా? ఆమేన్. ఉందా? ఉందా? అందుకే దేవునిపై నువ్వు విశ్వాసము కలిగి ఉంటే ఎన్ని శ్రమలు శోధనలు వచ్చినా వాటి నుండి బయటకు తీసుకురాగలిగిన వాడే నా దేవుడనే ధైర్యమును దేవుడు నీకు ఇస్తాడు. లేదనుకో ఒక అడుగు కూడా ముందుకు వెయ్యలేవు. జాగ్రత్త. అందుకే విశ్వాసము మనకి ఏ విధంగా సహాయపడుతుందంటే, కృంగిపోయే సమయంలో, నలిగిపోయే సమయంలో నువ్వు కృంగవలసిన పని లేదు, నలగవలసిన పని లేదు. ఎందుకో తెలుసా? నిన్ను ధైర్యపరచు దేవుడే నీతో ఉన్నాడు అని నీకు నాకు ధైర్యమును ప్రకటించేదే విశ్వాసం. ఎవరి మీద విశ్వాసం? దేవుని మీద విశ్వాసం. దేవునికి స్తోత్రం. కనుక మొట్టమొదటిగా దావీదు ఏం చెప్తున్నాడు? దేవుడు నిశ్చయముగా మనతో ఉంటాడు ఎప్పుడు. రెండోది, దేవుని మీద నీకున్న విశ్వాసమే నీకు ధైర్యమును చేకూరుస్తుంది. ఏం అవసరంలే, ఆ ధైర్యం ఉంటే చాలు. ఆ ధైర్యం ఉంటే చాలు. ఈనాటి క్రైస్తవులు ఎలా ఉన్నారు తెలుసా? ఎలా ఉన్నారు ఈనాటి క్రైస్తవులు? నడిపించు నానావలో 4వ శరణం పాడదామా? ఈనాటి క్రైస్తవులు ఎలాగున్నారు? ఎలాగా? ప్రభు మార్గము విడచితిని, ప్రార్థించుట మానితిని, 216వ పాట. వాక్యము వదలితిని, పరమార్థము మరచితిని. ఆగండి. ఎవరున్నారు ఇలాగా? ఇశ్రాయేలు ప్రజలు, సౌలు ఎలాగున్నారు? ప్రభు మార్గమున విడిచి ప్రార్థన చేయుట మాని వాక్యమును వదిలి పరమాత్మకు అసలు అర్థమే లేని వారిగా చేశారు. కానీ దావీదు వచ్చి ఏమన్నాడు తెలుసా? ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాదుకొని ప్రకటింతును లోకములో పరిశుద్ధుని ప్రేమ కదా. పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో ప్రాణమును ప్రభు కొరకు ప్రాణార్పణము చేతు నడిపించునావా నడి సంద్రమున దేవా నవ జీవన మార్గమున నా జన్మ తరింపా. హల్లెలూయా. ఆ శత్రువును చూచి, వాని సవాళ్ళు చూచి మీరేం చేస్తున్నారు? ప్రభు మార్గమును విడచి తిని, ప్రార్థించుట మాని తిని, వాక్యమును వదలి తిని, పరమార్థమునే నేను మరచి తిని. తర్వాత ప్రపంచ నటనలలో ప్రావీణ్యం. ఎక్కడంటండి? నటించేస్తున్నామంటండి మనం. ఏ నటన? ఎంత నటనా జీవితం అంటే దేవుడే దేవుడే. ఎక్కడ? బాగున్నప్పుడు దేవుడు అంటావా? దయ్యమే దయ్యమే, పెళ్ళే, ఊరే, సంసారమే, వాళ్ళ కాటే. ఇప్పుడు కొద్దిగా పరిస్థితి బాగాలేదు, దేవుడే, ప్రార్థనే, ఇంకా వాక్యమే, పాస్టరే. ఎంత నటన చెప్పండి. పాడదాం ఒకసారి. ప్రపంచ నటనలలో ప్రావీణ్యము
రోగమును పొంది ఫలహీనుడనై ఇప్పుడు పాటింతు నీ మాట. చాలు. అసలు మనం సినిమాలు చూసి అబ్బాబ్బాబ్బా ఏం చేశాడబ్బా అంటాం, కానీ అసలు మనంత నటన కూడా రాదు వాళ్ళకి. అంత నటించేస్తాం మనం. ఎందుకు నటిస్తున్నావు రేచల్? కారణం ఏంటి? ప్రభు మార్గమును మనం విడిచితే గనక. అసలైనోడు లేకపోయే పాటికి ఎవడొస్తున్నాడు? డూప్లికేట్ వాడు వస్తున్నాడు నీలోకి. ఎవడాడు? నటింప చెయ్యగలిగిన సాతానుగాడు. దేవునికి నటనతో పని లేదంట. దేవునికి కావలసిన ఎవడో తెలుసా? చెప్పండి. ప్రకటింతు లోకములో పరిశుద్ధుని ప్రేమ కథ. ప్రేమ కథను ప్రకటించేవారే దేవునికి కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు సౌలు, ఇశ్రాయేలు ప్రజలు అందరెవరు? ప్రపంచ నటనలలో ప్రావీణ్యతలు కలిగిన వారు. కనుక రోషము కలిగి లేచిన దావీదు మాత్రము ప్రపంచములో అందరికీ పరిశుద్ధిని ప్రేమ కథను. అందుకే అండి, వాని గొంతును తెగనరుక్కుని వస్తుంటే సౌలుకు 1000 కొలదు, దావీదుకు 10,000 కొలదు అని నడుచుకుంటూ వచ్చారంట. ఆమేన్. నువ్వు దేవుని పక్షమున ఉంటే దేవుడు నిన్ను ఎప్పుడు ఉన్నతమైన స్థితిలోనే ఉంచుతాడు. అని ఎప్పుడు దిగదార్చేవాడు దేవుడు కాడు. లోపాలు మనలో ఉన్నాయండి, దేవునిలో లేవు. మన లోపాలను బట్టి కార్యాలు జరగకుండా అది దేవుని మీద వేస్తున్నావే. సిగ్గులేని క్రైస్తవ జనాంగమా, నమ్మే దమ్ము నీకుంటే చేసే సత్తా నా దేవుని దగ్గర ఉందని మర్చిపోతున్నావు. నమ్మాడు దావీదు, సత్తాను కనుపరిచాడు దేవుని కొరకు. హల్లెలూయా. కనుక మూడోది ఏంటో తెలుసా? దేవునితో మాత్రమే మనం అద్భుతాలు చేయగలుగుతాం. అంటే దేవుడు ఉంటేనే అద్భుతం. దేవుడు లేకపోతే మన జీవితాలలో ఏవి కూడా. అందుకే లూకా సువార్త 1వ అధ్యాయం 37వ వచనాన్ని చదువుకుని ముగించుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయం. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పెను. అందుకు దేవుడు చెప్పు ఏ మాట వ్యర్థముగా ఉండదు. దేవుని మాట ఫలభరితమైనది. దేవుని మాట నిన్ను బ్రతికించేది. దేవుని మాట నిన్ను నిలబెట్టేది. దేవుని మాట దేవుని కొరకు నీ ద్వారా అద్భుతములను చేయగలిగినదే. ఇప్పుడు ఏమన్నాడు అక్కడ? దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదు. ఇట్ విల్ నాట్ బి ఇన్ వేస్ట్. నువ్వు నమ్మగలిగితే ఆ మాట నీకు చిగురునిస్తుంది. చిగురు అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రారంభము. ఏంటండి? ఎవరు నమ్మారండి ఆ చిగురుని? చెప్పండి. ఇక్కడ నుండి ప్రారంభమైందండి దావీదు యొక్క ప్రస్థానం. ఎక్కడి నుండి? ఇక్కడ నుండి ప్రారంభమైంది. అంతవరకు దావీదు ఒక గొర్రెల కాపరే, అంతవరకు చీమిడి ముక్కోడే, అంతవరకు ఏదో రాజుగా అభిషేకించారు, అంతేగాని ఇంకేమీ జరగలే. కానీ దేవుని మాట ఎప్పుడైతే చిగురించిందో దావీదు గుణగణాలు ప్రపంచానికి తెలవడము మొదలయ్యింది. దేవునికి స్తోత్రం. ఒరే యెషీ కుమారుడంట, ఆఖరి పిల్లోడంట, ఏమి చేత కాని వాడు గొలియాతు పీకను తెగనరికాడు, చంపేశాడు రా. వాళ్ళ దేవునికి ఏం తెచ్చాడు? జయమును తెచ్చాడు, ఘనతను తెచ్చాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరంటే తెలిసి దావీదు శౌర్యము కలిగిన వాడు. ఎవరు తెలిసి దావీదు ధైర్యమును కనుపరచగలిగిన వాడు. ఎవరు తెలిసి దావీదు విశ్వాసమును చేత పట్టుకున్నవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి నామము తెలియాడంట? మా మరియమ్మ కూతురుంది పార్వతి.
మా పాపకి పని ఒత్తిడి ఎక్కువైపోయి ప్రార్థనకి రాదు, కానీ ఫ్యాక్టరీలో ఉన్నప్పుడు ప్రార్థన నుంచి వెళ్తుంటే నాగంపాం డింగా నిలబడిందంటే ఎట్టా ఆ అమ్మాయి ముందు నిలబడితే ఏ రక్తం చేయం పోతావా లేదా అనిందంట. అది డుంగా నిలిపోయిందంట. తెలుసా? అదే మరి దేవుని నామం శక్తి ఏంటి అనుకుంటున్నావు? చెప్పండి. ఇత్త ఊగినా మనకి అది కూడా అట్లా చుమ్మని ముద్దు పెడుతుంది. పార్వతి ఏమనిందంట? అప్పటికే పాటలు వినుకుంటూ పోతుందంట సెల్ ఫోన్లో. ఏ రక్తం పోతావా లేదా అని అనిందంట. అంతే. ఏమే ఇంత అద్భుతాలు చూసి కూడా పాతనకు వస్తలేదు. అదే మాకు బాధ. సంసారం 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 అందరికి సంసారం బాధలే. లేనోడు ఎవడు చెప్పండి? ఇక్కడ నాకు అసలు సంసార బాధలే సార్ అన్నాడు ఎవడు ఉన్నాడా? ఇంత బాధలు కలిగి కూడా వస్తున్నాం కదా, ఎందుకు? ఆ బాధల నుంచి విడిపించేవాడు దేవుడే. హల్లెలూయా, హల్లెలూయా. టబ్బులో బట్టల్లో ఉందంట పాము. ఏడా? చెప్పు. టబ్బులు అదే అంటున్నా. టబ్బులు అందరి తీసు దాంట్లో ఉందంట పాము. గుషన్లే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్తున్నది, ఏమి జరగాలన్నా దేవుని ఆజ్ఞ లేకుండా ఏమీ. అర్థమైందా? అది ఎరిగినవాడు ఎవడంటే దావీదు. నువ్వు చెప్పావంటే దానికి కారణం ఉంది, నువ్వు చెప్పలేదంటే దానికి కారణము లేదు. నువ్వు చెప్పావంటే దానికి కారణం ఉంది, నువ్వు చెప్పలేదంటే దానికి కారణము. నువ్వు చెప్పలేదని మేము బాధపడం, చెప్పావని బాధపడం. నువ్వేమి చెప్తే మేము అది చేయడానికి సిద్ధం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి కొరకు సిద్ధం? ప్రభు రాజ్య విస్తరణ కొరకు సిద్ధం. ఎందుకంటే ఇప్పుడు చెవుల్లో సిద్ధం 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 సిద్ధం, అది లోక సంబంధమైన సిద్ధం. మన సిద్ధము ఆత్మ సంబంధమైన సిద్ధం. హల్లెలూయా, హల్లెలూయా. లోక సంబంధమైన సిద్ధము మనుషుల చేతిలో ఉంటే, ఆత్మ సంబంధమైన సిద్ధము ప్రభువు చేతిలో ఉంది. అదే తేడా దానికి దీనికి. కనుక మనం దేనికి సిద్ధం? ప్రభు నామాన్ని చాటడానికి సిద్ధం. సాతాను కొరలను విరవడానికి సిద్ధం. సాతాను తలను దంచడానికి సిద్ధం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జయ జెండా పట్టుకొనేదం, మనం వీరులుగా నడిచేదము. వెల్లువై సాతాన్ వచ్చినా ఆత్మ తానే జెండా పైకెత్తుల్. జడియకు నా పుత్రుడా, నీవు జడియకు నా పుత్రిక. జడియకు నా పుత్రుడా, నీవు జడియకు నా పుత్రిక. జయ జెండా పట్టుకొనేదం, మనం వీరులుగా నడిచేదము. గుట్టలైనా మెట్టలైనను ప్రభువును వెంబడించేదం. నాగలిపై చెయ్యి ఉంచితిమి, మనం వెనుకకు తిరిగి చూడము. నాగలిపై చెయ్యి ఉంచితిమి, మనం వెనుకకు తిరిగి చూడము. బలో క్రీస్తు మహారాజుకి. నాగలిపై చెయ్యేసినోడు ఎప్పుడానికి వెనక్కి తిరుగుతాడా? వెనక్కి తిరిగితే వాడు ముందుకు సాగలేడు. కనుక ప్రభు కొరకు మనం ఏం చేసాం? గుట్టలైనను మెట్టలైనను. ఎన్నో పాట నెంబర్ చెప్పండి. 246 బ్రేక్ త్రూ స్తుతి గీతాల్లో ఉంది ఈ పాట. ఏమన్నాడు భక్తుడు? గుట్టలైన మెట్టలైనను ప్రభువునే వెంబడిస్తాం. ఎందుకు తెలుసా? నాగలిపై చెయ్యి ఉంచాం, మేము వెనక్కి తిరిగి చూడాం. ఒకవేళ వెల్లువై సాతాను నన్ను ఇబ్బంది పెట్టడానికి వచ్చిన
దేవుని ఆత్మే జెండా పైకెత్తుతుంది. ఆ జెండా పైకెత్తినప్పుడు ఆ సాతాను ఆ జెండాను చూచి భయపడిపోయి నన్ను విడిచిపెట్టి పారిపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదును చూచి దయ్యము పారిపోయింది. ఎందుకో తెలుసా? జెండా ఎగరవేయబడింది. ఈరోజు నీ మీద నా మీద క్రీస్తు జెండా లేకపోతే మనం ఎవరి చేత ఇబ్బంది పరచబడతాం? సాతాను చేత. ఒకవేళ జెండా లేదనుకు ఇబ్బంది, జెండా ఉందనుకో సురక్షితమైన ప్రయాణం, సురక్షితమైన ఆలోచన, సురక్షితమైన విధానములో దేవుడు మనల్ని నడుపుతాడు. అట్టి కృప దేవుడు నీకు నాకు అనుగ్రహించి నడిపించునుగాక. దావీదు గారు మనకు నేర్పుతున్న ఫస్ట్ పాఠం ఏంటంటే దేవుడు నిశ్చయముగా మనతో ఉంటాడు. రెండోది, దేవుని యందు విశ్వాసము మనకు ధైర్యమును పుట్టిస్తుంది. మూడోది, దేవుడు ఉంటేనే మన జీవితాల్లో అద్భుతాలను మనము చూడగలుగుతాం. చెప్పండి. నెంబర్ 1, దేవుడు మనతో ఉన్నాడు. రెండోది, దేవుని యందు విశ్వాసము ద్వారా మనకు ధైర్యం. మూడోది, దేవుడు ఉంటేనే మన జీవితాలలో అద్భుతం. పరిశుద్ధుడా, ఎందరైతే నీ మాటలు విన్నారో వారిని మీరు దర్శించండి. రోషము కలిగిన క్రైస్తవుల వలె ఈ కడవరి దినాల్లో నీ కొరకు లేపబడే కృప మాకు దయచేయండి. ఒక్క దావీదు రోషముతో లేచినందుకు గొలియాతు లాంటి భయంకరమైన శత్రువును చంపడానికి అవకాశం ఇచ్చావు. మా జీవితంలో శత్రువులను కూడా మేము చంపుకుంటూ ముందుకు సాగే శక్తిని మాకు దయచేయమని. నిశ్చయముగా నీవు మాతో ఉన్నావు. నిశ్చయముగా నీ విశ్వాసంలోనే మాకు ధైర్యం ఉంది. నిశ్చయంగా నీ ద్వారానే మేము అద్భుతాలు చూడగలుగుతాం. అట్టి కార్యం మా జీవితంలో జరిపించి నడిపించమని యేసు మహాపరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.